హాయ్ బ్రో, నమస్తే అన్న. కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందన్న? బాగానే ఉంది. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే పర్లేదా? గత ప్రభుత్వం ఏం చేసింది? ఏం చేయలేదు. ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది జీవితం అయితే ఆంధ్రాలో. ఎక్కడికి పోయినా ప్రశాంతంగా పని జరుగుతున్నాయి, ఇసుక వస్తుంది, అన్నీ వస్తున్నాయి. బిల్డింగ్ కార్మికులు కూడా అందరూ హ్యాపీగా పని చేసుకుంటా పోతున్నారు. అందరికీ కార్మికులకి పని దొరుకుతుంది. కాకపోతే చిన్న ఏంటంటే కాలువ ఒక ఇష్యూ ఉంది. ఆ ఇష్యూ కూడా కొంచెం అది వాళ్ళ చేతిలో ఉండదు, అది యాక్చువల్గా వేరే చేతిలో ఉంటుంది. ఓకే. సో గత ప్రభుత్వంలో రోడ్లు చాలా కంప్లైంట్స్ వచ్చాయి కదా, రోడ్లు అసలు సరిగ్గా బాగాలేదని. ఇప్పుడు ఓకేనంటారా? పర్లేదా? రోడ్ లేదన్న. సంక్రాంతి పోయినప్పుడు డ్రై అని వెళ్ళిపోయాను. గత ప్రభుత్వం ఏం చేస్తుందన్న? ఏం చేయలేదు. గత ప్రభుత్వంలో ఏంటంటే వాళ్ళు ఏదో బడ్జెట్ పెట్టారన్న వాళ్ళు, అంతేగాని ఎవడు ఒక్క రోడ్డు కూడా చేసింది లేదు. ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ దయ వల్ల ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో సీసీ రోడ్స్, నీకు ఎక్కడెక్కడ ఉన్నా కూడా సీసీ రోడ్స్ ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో వెళ్ళిపోయాను. దానికైతే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. సో స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా రోడ్లు చూడలేని వ్యక్తులు ఈ ప్రభుత్వ హయాంలో రోడ్లు అయితే చూస్తారు. గిరిజన ప్రాంతాల్లో కూడా పక్క దమ్ముతో చెప్తా, పక్క అన్న. అది పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యమైంది. ఆయన వేరే మైండ్ సెట్ అయింది. ఆయన ఒకప్పుడు 2018లోనే ఎప్పుడు ఎలక్షన్స్ ముందు వచ్చినప్పుడు ఆ అటవీ గ్రామంలోకి వెళ్ళినప్పుడు పాపం ఆయన ఆ మనుషుల్ని చూసి ఇక్కడికి తాగునీటి లేదు, రోడ్లు లేవు, ఇదేంద్రా పరిస్థితి అని చెప్పి ఆయన బాధపడ్డాడు. కానీ వచ్చిన తర్వాత పాపం ఆయనకి టైం ఇవ్వాలి. ప్రతి ఒక్కడు ఏం చేస్తాడు, వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత టైం ఇచ్చాం కదా ఇంకా చేయలేదు అంటారు. కానీ ఆయన అన్ని గుర్తు పెట్టుకొని అడవిలోకి వెళ్ళాడు. ఆ మునెమ్మ అనే అమ్మని ఇప్పటికి గుర్తు పెట్టుకున్నాడు పాపం. ఆమె ఒకే మాట, చేస్తాడు ఈ మనిషి చేస్తాడు అనే మాటతో ఆ మనిషి ఇప్పటికి కూడా చేశాడన్న. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు, పొలాయి నీళ్లు తీసుకెళ్ళాడు, రోడ్డు తీసుకెళ్ళాడు, అన్ని తీసుకెళ్ళాడు. ఆ మనిషి వేరు. కూటమి ప్రభుత్వం అంటే వేరు. సో మరి నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో జగన్ గారు గెలిచే అవకాశం ఉందంటారు? అది పాలిటిక్స్ అనేది వేరే విధంగా ఉంటుంది అన్న. ఒక క్వశ్చన్ లాస్ట్ కి జై జనసేన అంటావా? ఒకసారి ఆగన్నా, చెప్తుంటే మధ్యలో అడుగుతున్నా.